వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసి మనం భవ్యాడ డైరీ ఫార్మ్ లో ఇక్కడైతే గేదెల లోడ్ అయితే దిగింది. ఒకసారి ఎన్ని గేదెలు నమస్తే అన్న. నమస్తే అండి. మన డైరీ ఫార్మ్ అడ్రస్ మొత్తం ఒకసారి చెప్పండి. మనది ప్రతాప్ సింగ్ అన్న ఉప్పల్ దగ్గర బాబు యాదవ్. ఈ రోజు ఎన్ని బాల్ వచ్చాయి? 9 గేదెలు. 9 వచ్చాయి. దానిలో మిల్కింగ్ ఎన్ని సుడివి ఎన్ని? ఒకటే సుడి ఉందన్న అన్ని ఒకటి 9 నెలల సుడి. అది ఇది ఒకటి 9 నెలల సుడి. ఓకే, మిగతా అన్ని అన్ని ఓకే. ఎన్ని లీటర్ల కెపాసిటీ వచ్చాయి? 5, 6, 7 దాకా. ఓకే, ఇవన్న మీరు అన్న 3 అమ్మినాం. ఓకే, వచ్చి ఉన్నారా రైతు? అన్ననే నా తీసుకున్నారా? ఎన్ని బార్లు తీసుకున్నా? ఒకటి తీసుకున్నా. ఒకటి తీసుకున్నా. రేట్ ఎందుకు యూట్యూబ్ లో తక్కువ. ఓకే, పేరన్నా మీ పేరు? మల్లికార్జున్. ఒక నిమిషం అన్న. మీ పేరన్నా? మల్లికార్జున్. ఎక్కడి నుంచి? ఇన్ఫర్మేషన్ కాలనీ హయత్ నగర్. ఒకటే తీసుకున్నా. ఒకటే తీసుకున్నాయి, ఒక బరే తీసుకున్నాను. ఇది ఏనిందా? పాలిస్తుంది. ఈనింది. ఎన్ని లీటర్లు చెప్పినా? మేమైతే 10 లీటర్లు పెట్టినాం. చెక్ చేసుకోండి. ఇప్పుడు రాగానే బరి చెక్. ఫస్ట్ టైం కొన్నారా? ముందు కొన్నారా? ఇప్పుడైతే ఫస్ట్ టైం కొన్నాం. వేరే వాళ్ళు చెప్పారు ఇట్లా బాగుంటుంది ఇక్కడ అని. ఆయన ద్వారా ఇక్కడికి వచ్చాం. ఆల్రెడీ తీసుకున్న రైతు బాగుంటుంది అంటే ద్వారా మీరు వచ్చారు. అవును. ఎంత తీసుకున్నారు? 1,35,000. మంచిగా రేట్ పడ్డా? పర్వాలేదు, బాగున్నాయి. రీజనబుల్ రేట్, తక్కువనే. ఓకే అన్న, ఇప్పుడైతే ఒక గేదె అమ్మేసి ఈ గేదె డీటెయిల్స్ 9 నెలల సుడి అన్న. 9 నెలల సుడి. 1,20 చెప్తున్నా. 1,20 చెప్తాను. ఎన్ని లీటర్లు ఇస్తుండే? 14 లీటర్లు ఇస్తాను. రైతు 14 లీటర్లు చెప్పిండు. 15 చెప్పిండే మనం 14. రేట్ ఎంత? 1,20 చెప్తున్నా. 1,20. ఇదైతే అమ్ముడు. ఓకే, ఇదన్నా? ఇది అమ్ముడు పోయింది అన్న. మొత్తం ఎన్ని అమ్ముడు పోయినా? మొత్తం 4 పోయినాయి అన్న. 4 పోయినాయి. ఆ రైతు కూడా వచ్చింది? రైతు రాలే. ఆ రైతు. ఓకే, ఈ 4 అమ్ముడు పోయినాయి. అమ్ముడు పోయినాయి. ఓకే అన్న, ఇవి అన్ని అన్న మొత్తం. ఓకే, ఎన్ని లీటర్ కెపాసిటీ ఉంటాయి? 5 పెట్టుకొని తీసుకోవాలి. 5 లీటర్. 4, 5, 6. 4 ఒకటే తీసుకురా? అలాగల. ఓకే, యావరేజ్ గా నెక్స్ట్ లోడ్ వస్తాయి మన ఆవులు వస్తున్నాయి. ఆవులు వస్తున్నాయి. అయితే గేదెలు కూడా వస్తున్నాయి కదా? అందాజా ఇప్పుడు ఏం రేట్లు అమ్మినా ఒకసారి చెప్తారా అన్న? 1,35, 1,20 లెక్క అమ్మినాం. 1,30, 1,25 లెక్క అమ్మిరు. 5 లీటర్ల కెపాసిటీ. ఓకే, ఇవన్నా? ఇది ఉందా? ఇది ఉందా అన్న? ఓకే, ఇది ఎంత లీటర్ కెపాసిటీ? 4 లీటర్. 4 లీటర్. రేట్ ఏం చెప్పారా? 1,10 చెప్తుంది. 1,10. ఇదన్నా? ఇది అమ్ముడు. అమ్ముడు తీసుకున్నా తీసుకున్నా. ఎన్ని బార్లు తీసుకున్నా? నోడుతో చెప్పు. 2 తీసుకున్నా. ఓకే, ఈయన సుడిగా ఎన్ని లీటర్లు చెప్పిరా? ఎన్ని లీటర్లు చెప్పి అన్న బాబానే గెలిచి 4, 8 లీటర్లు ఉంటాయి. 4 లీటర్. ఎంత రేట్? ఎంత రేట్? 250. 250కి 2. ఇంతకుముందు వచ్చిరా బాబు డైరీ ఫామ్ కి? తీసుకునే గేదెలు మంచిగా ఇచ్చిన మంచిగా ఇచ్చి పెడితేనే మళ్ళా ఆయన మళ్ళా మొన్న ఎక్స్ట్రా వెళ్ళిపోయినాయి బర్రు. ఆయన లోడ్ వచ్చే వెళ్ళిపోయినాయి. ఆ లోడ్ వెళ్ళిపోయినాయి. మళ్ళా అన్న దగ్గరే కొనాలని చెప్పి అన్ని రోజులు ఆపి మళ్ళీ తీసుకున్నాం. మా బొమ్మలు 5 తీసుకున్నాం. అది మేమే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము కొరంలో. ఓకే అన్న, ఆ రైతు అయితే 2 గేదెలు తీసుకున్నాను. ఈ అన్న ఒకటి తీసుకున్నాను. అన్న అయితే ఒకటి తీసుకున్నాను. అంత ఎంత తీసుకున్నారు? 1,00,000 రూపాయలు తీసుకున్నాను. ఎన్ని లీటర్లు? 5 కరెంట్ అన్న. ఇన్ని గేదెలు కదా? అవును. ఇంతకుముందు తీసుకెళ్ళారా? తీసుకెళ్ళాము. అన్ని తీసుకెళ్ళి 60 తీసుకోండి. 60 బర్రెలు తీసుకోండి. 60 బర్రెలు తీసుకున్నాను. అన్ని బర్రెలు తీసుకుని కాబట్టి ఏదైనా ఫీల్ అయిందా మరి? ఏం లేదన్న, అన్ని పాస్. బాబు నా దగ్గర ఇప్పుడు మీరు తీసుకున్న వేరే రైతు కూడా తీసుకున్న ఈ వీడియో చూసి వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఏమైనా చెప్తారా? అవును, నా నుంచి కూడా చాలా మంది వచ్చారు, నన్ను అడిగారు. నేను రిఫర్ చేశాను. ఎవరేం కంప్లైంట్ ఇవ్వలేకపోయారు. మంచిగా తీసుకొచ్చి అడవిలు ఉంటాయి అన్న, జంగల్ అక్కడ రాజస్థాన్, గుజరాత్ లో మన తిండి తినేవు వాళ్ళు మంచిగా ఇస్తాయి. ఈ హర్యానా బరి అనేది ఏంటంటే అక్కడ నీట్ ఉంటది. మన ఇక్కడ దోమలకి ఈగలకి తట్టుకోదు. బరి ఇదేమో అన్నిటికీ తట్టుకుంటుంది. ఇక్కడైతే ప్రిఫర్ చేస్తాం మంచిగా. మా దొడ్లో బర్రెలు అన్ని కూడా ఇక్కడే. ఈ దొడ్లో ఆల్మోస్ట్ అన్ని బర్రెలు కూడా బాగున్నాయి. ఇదైతే ఒక బర్రె తీసుకుంటారు ఇప్పుడు ప్రస్తుతానికి.
అన్న ఓకే అన్న, ఇప్పుడైతే మేము తీసుకున్న రైతుల గురించి కూడా మాట్లాడినాం, వాళ్ళ దగ్గర కూడా వీడియో అయితే తీసుకున్నాము. ఇప్పుడు ఎన్ని అమ్ముడు పోయినాయి, ఎన్ని ఉన్నాయి ఇంకా? 4 అమ్మినాయి అన్న, ఇంకా 5 ఉన్నాయి. 4 అమ్మినాయి, ఇంకా 5 ఉన్నాయి. 5 ఉన్నాయి. ఓకే, ఐదింటికి యావరేజ్ లో రేట్ ఏం చెప్తారా? అన్న అందులో 1,10,10 చెప్తున్నాం, మిగిలిన బదులకు 1,45, 1,30 అట్లా. 1,40 నుంచి 1,30 మధ్యలో ఉన్నాయి, లేకపోతే ₹1,00,000 నుంచి లక్ష లో అన్న. ఓకే, 1,05,000 నుంచి 1,30,000 దాకా ఉంది లాస్ట్. ₹1,05,000 నుంచి ₹1,30,000 మధ్యలో రేట్లు. రేట్ ఉంది. పాలు వచ్చి 5 నుంచి 5 ఇవాళ దిగిన 15 రోజులు కావాలన్నా మినిమం, ఎందుకంటే గ్యారంటీ ఇచ్చి ఇప్పుడు వేస్ట్. మినిమం 15 రోజులు పోతేనే బర్రె పాలకు అనేది వస్తుంది. ఓకే, ఒక గ్యారంటీ అయితే 15 రోజుల తర్వాత ఇస్తాం. 15 రోజుల తర్వాత ఉన్న బర్రెని మనం అయితే 4 రూమ్ల గ్యారంటీ ఇస్తాం. మనం అప్పుడే దింపుతాం, అప్పుడే అమ్మేస్తాం. బర్రె రైతు గుర్తుపట్టి కొనాలి అంతే. గ్యారంటీ అనేది మనం ఓల్కి ఇయ్యాం. ఇచ్చి మళ్ళీ తేంద్రి వాపస్ తీసుకొని అవన్నీ పెట్టాం. ఓకే, నచ్చితే ఇక్కడ కొనుక్కోవాలి, చూసి బర్రెని గుర్తుపట్టి అంతే. లేదంటే వారం ఆగి బర్రె పాలు పాలు మన దొడ్లు ఉంటేనేమో బర్రె చూపెట్టి ఇస్తాం పాలు. ఏం దానికైతే ఏం చెప్పలేము, ఇప్పుడే దిగినా ఇప్పుడే ఇచ్చేస్తాం. మనం ఏడు అట్లనే ఉంటాం, రైతులు తన బర్రెని చూసి కొంటాం. వచ్చి వచ్చిన చూసుకొని కొనాలి, రైతు అనుభవం మీద కొనుక్కోవాలి అంతే. లేదంటే వేరే వ్యక్తి చూపించి కొనుక్కోవాలి. మనం 7, 8, 8 అంటే అవి వేస్ట్ అన్నమాట. బర్రెని గుర్తుపట్టి కొనుక్కోవాలి. ఓకే, ఇంకా 4 అమ్ముడు పోయినా, ఇంకా 5 బర్రెలు ఉంటాయి. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. ఒకసారి అడ్రస్ నెంబర్ చెప్పండి. నా ఫోన్ నంబర్ వచ్చేసి 9550734148. ఓకే, అడ్రస్ అన్న ఉప్పల్ దగ్గర ప్రతాప్ సింగ్ గారు. ఓకే, అడ్రస్ కూడా తెలుసుకున్నాను. ఎవరికైనా కావాలంటే నెంబర్ కాంటాక్ట్ చేయండి.